ఈ ప్రాబ్లం ఎంత సివియర్ అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. యాంటీబయోటిక్ అబ్యూస్ అనేది ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి యాంటీబయోటిక్స్, వాళ్ళు వాడేస్తున్నారు. లేకపోతే ప్రీవియస్ గా ఆల్రెడీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవే వాడుతున్నారు. అలా చేయొద్దు అనే అవేర్నెస్ చాలా మందికి ఇంకా రావట్లేదు. లైక్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది, గూగుల్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు AI టూల్స్ కూడా వచ్చేస్తున్నాయి. బట్ స్టిల్ యాంటీబయోటిక్ అబ్యూస్ అనేది పెరుగుతుంది. రీజన్ ఏమవుతుంది అనుకుంటున్నారు సార్? అంటే కంప్లీట్ గా పేషెంట్ అవేర్నెస్ అన్నమాట. ఈ ప్రాబ్లం ఎంత సివియర్ అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఏదైనా బాగా సీరియస్ అయితేనే హాస్పిటల్కి వెళ్దాం, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దాం. అసలు బాగా సీరియస్ అయ్యేదాకా ఎందుకు వెయిట్ చేయాలి అనే దాని గురించి ఉండదు అనమాట. యూజువల్ గా ఏంటంటే కంపారిటివ్ గా వెస్టర్న్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు హెల్త్ మీద కొంచెం కాన్షియస్ లెవెల్ గానీ అవేర్నెస్ కంపారిటివ్ గా తక్కువ అనమాట. అది ఈవెన్ ఎడ్యుకేటెడ్ గానీ అన్ఎడ్యుకేటెడ్ గానీ ఏ టైప్ ఆఫ్ సెక్టర్ అయినా కూడా అంత ఇమీడియట్ ప్రయారిటీ అనేది ఉండదు. సో దాని వల్లనే ఈ మల్టిపుల్ ఇష్యూస్ అనమాట. అంటే ఆల్రెడీ ప్రీవియస్ మెడికేషన్ వాడడం, ఇంట్లో సేమ్ ప్రాబ్లం ఉన్న అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళ మెడికేషన్ వీళ్ళు వాడడం, మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మెడిసిన్స్ తీసుకొచ్చి రావడం, ఇలాంటి ఉండడంతో అది అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ దాన్ని కాంప్లికేట్ అయ్యేంత వరకు చూస్తారు.